వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాయకులు శ్రేణులకు దిశానిర్దేశం చేసే దిశగా కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సు సాగుతోంది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లడంతో పాటు విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని అగ్రనేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్దికి ఆటంకంగా మారిన తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తూ 2014 ఎన్నికలకు సంసిద్దం చేస్తూ హైదరాబాద్ ఎల్బీ మైదానం వేదికగా కాంగ్రెస్ విస్తృత స్థాయి సదస్సు జరుగుతోంది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతినిధులు హాజరైన సదస్సులో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆజాద్, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులు, నగదు బదిలీ పథకంతో పాటు దళిత, గిరిజన ఉప ప్రణాళిక లాంటి కీలకాంశాలపై తీర్మానాల్ని ఆమోదించారు. ఆయా కార్యక్రమాలపై శ్రేణులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్రారంభోపన్యాసం చేసిన బొత్స వివిధ అంశాలపై పార్టీ అభిప్రాయాల్ని వెల్లడించారు. 2004లో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి వాగ్దానాలు చేసిందో అవి నెరవేర్చడానికి కృషి చేసింది. సోనియా, మన్మోహన్ సింగ్ల మార్గదర్శకంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర నేతృత్వంలో ఉచిత విద్యుత్ రైతులకు ఉచితం చేసి చూపెట్టింది. అనేక ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేసి ప్రజల నమ్మకాన్ని పొంది 2009లో తిరిగి అధికారంలోకి వచ్చింది. 2009 ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ కొణిజేటి రోశయ్య గారు తన అనుభవాన్ని జోడించి ఎంతగానో కృషి చేశారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ విధానాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, సంక్షేమం మరింత సంక్షేమంగా, అభివృద్ధి మరింత అభివృద్ధిగా అమలుపరిచేందుకు ప్రయత్నిస్తున్న తరుణం. విభజన అంశాన్ని ఎటూ తేల్చకపోవడంతో అభివృద్ధికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని బొత్స అన్నారు. రాష్ట్ర ప్రగతితో ముడిపడ్డ ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని పార్టీ తరపున కేంద్ర సర్కార్కు బొత్స విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సున్నితమైన సమస్యలున్నాయి. ఒక పక్క వచ్చి రాష్ట్ర విభజన కావాలని కోరుకుంటున్నారు, ఇంకో పక్క వచ్చి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ సమస్య రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల తాలూకు సంక్షేమానికి, ప్రజల తాలూకు ఆశయాలకి, అన్ని ప్రాంతాల్లో ప్రజల తాలూకు మనోభావాలకి ఇది గోడలపెట్టుగా ఉంది. కాబట్టి ఈ సమస్యకి సత్వరమే పరిష్కారం రావాలని చేయాలని అటు కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరుతూ మరొకసారి తెలియజేస్తున్నాం. విపక్షాలపైన బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కళ్లబొల్లి కబుర్లు చెబుతూ చెంతకొస్తున్న నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవినీతి సొమ్ముతో రాజకీయాలు చేస్తున్నారంటూ వైకాపా తీరును దుయ్యబట్టారు. 9 సంవత్సరాలకు అధికారం ఉన్నప్పుడు పేదవారి గురించి కానీ పేదల గురించి కానీ ఆలోచన చేయక మళ్ళీ ఈ రోజు తగ్గుదమ్మనంటూ పాదయాత్రల పేరుతో తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాడు. రాజకీయాలను అధికారంగా తన వ్యాపారానికి మలుచుకొని అంతర్గతంగా ఎన్నో కుట్రలు పడి ఇవాళ పార్టీ పేరు కూడా చెప్పుకోలేని ఇంకొక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధనమదంతో ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీని కొక్కడు వెళ్లితో విక్రిస్తానని చెప్పి కానీ ప్రగల్భాలు పలుకుతూ చిలక పలుకులు పలుకుతూ ఉన్నవి లేని ఉన్నట్లు ఇవాళ వచ్చి ప్రచారం చేస్తున్నా ఇవాళ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పేటట్లు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అమరవీరులకు నివాళులు అర్పించాలంటూ తెలంగాణ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇతర ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదే సమయంలో సమైక్యాంధ్రవాదులు కూడా సభలో నినాదాలు చేశారు. అనంతరం అమరవీరులతో పాటు నీలం తుపాను మృతులకు సదస్సులో సంతాపం తెలిపారు. వేదికపై కేంద్ర మంత్రి చిరంజీవి ఫోటో లేకపోవడంపై అభిమానులు ఆందోళనకు దిగారు. వారికి నాయకులు సర్ది చెప్పారు. ఈ మేధోమథన సదస్సుకు కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి, ఎంపీలు కావూరి సాంబశివరావు, హర్షకుమార్, మాజీ మంత్రి కోమటిరెడ్డి, పెద్దిరెడ్డితో పాటు పలువురు శాసనసభ్యులు గైర్హాజరయ్యారు.